శ్రీ గురుభ్యో నమః. కుల సంకేత పాలిని. యోగ శాస్త్రాలలో చెప్పబడిన ఉపాసనా రహస్యాలను రక్షించే అమ్మ. మంత్రము, ఉపాసకుడు, దేవత, ఈ మూడు కలిపి కులము అంటారు. ఈ కులాన్ని అమ్మ గురువు రక్షిస్తుంటుంది. కుండలిని జాగ్రత్తగా జాగృతపరిచే పద్ధతి తెలిసిన గురు శిక్షణలో జరగాలి. ఆ కుండలిని శక్తి అలా అలా పైపైకి వెళుతున్నప్పుడు సంకేతాలు ఉంటాయి, మైలురాళ్ళులాగా. ఏ చక్రం ఏ రంగులో ఉంటుంది, ఆ చక్రానికి ఏ దళాలు ఉంటాయి, ఎన్ని అక్షరాలు ఉంటాయి మొదలైన విషయాలన్నింటినీ గురు శిక్షణలో తెలుసుకుంటూ వెళితే అదే కుల సంకేతములు. ఇంతటి వ్యవస్థను నడుపుతూ ఉంటుంది కనుక అమ్మ కుల సంకేత పాలిని. కులానికి సంబంధించిన వర్ణధర్మాలను కాపాడే అమ్మ అనే అర్థంలో కూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో కులాన్ని బట్టి వృత్తి ఉండేది. ఇప్పుడు వృత్తిని బట్టి కులాన్ని లెక్క వేసుకోవాలి, అంతే. 4 యుగాల్లోనూ 4 వర్ణాలు ఉంటాయి, ఏదో ఒక రూపంలో. దాన్నెవరూ రూపుమాపలేరు. తత్వతః అంతా ఒకటే అయినప్పటికీ సృష్టిలో ఉన్న సహజమైన భేదాలను గౌరవించాలి. కులం అంటే వృత్తి సౌలభ్యం, మతం అంటే ప్రవృత్తి సౌలభ్యం. శరీరం మొత్తం నేనే అయినప్పటికీ ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తున్నట్టు ఈ కులాలు అనేవి. ఇందులో ఉచ్చము నీచము అని 2 లేవు. అవన్నీ పోల్చుకోవడం వల్ల వచ్చిన బాధలే. 4 వర్ణాల వారు అమ్మకు 4 బిడ్డలు లాంటివారు. మన కులం గురుకులం, మన మతం సర్వసమ్మతం.